ఫస్ట్ ఒకసారి అందరూ ఈ ఆడియో వినండి. చాలా ఇంపార్టెంట్ ఇది. मजमे में अल्लाह के वो फिदाई मौजूद है जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं। ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए, ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फर्मा बरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं। ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे। तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा वरना वो हो जाएगा। मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, हमें जल्दी आगे भेज दो। मुझे रसूल के वास्ते दे के कहते हैं हमें जल्दी आगे भेज दो। मुझे मदीना शरीफ की दुआएं दे के कहते हैं अल्लाह ताला आपको मदीना दिखाए, मुझे जल्दी आगे भेज दो। कभी क्या तरीका इख्तियार करते हैं, कभी क्या तरीका इख्तियार करते हैं। रब से मुलाकात का इनको इतना शौक है, इतना शौक है। ये एक नहीं है, ये दो नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है। तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा। ये चलेंगे इंशाल्लाह, ये जाएंगे इंशाल्लाह, इनका रब इनको कबूल करेगा इंशाल्लाह। इसलिए कि हमारे रब ने हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की इस उम्मत के साथ बड़ा लाड फरमाया है। ఈ ఆడియో కొంచెం పెద్దదై ఉండొచ్చు. అయినా కూడా ఒకవేళ రిటెన్షన్ ఉన్నా లేకపోయినా నేను మొత్తం ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ స్ట్రెచ్‌లో వినిపియాలనుకున్నాను. సో, దీంట్లో ఉన్న ఆడియో జైషే మొహమ్మద్ చీఫ్ ఫౌండర్ ఎవడైతే ఉన్నాడో ఆ ఎదవదనమాట. మసూద్ అజర్‌ది. సో, ఈ పిచ్చి కుక్క మీద అంటే లాస్ట్ టైమ్ మన ఆపరేషన్ సింధూర్ ఆ టైంలో మనాళ్ళెళ్లి వాడి ఒక మెయిన్ బంకర్ ఏదైతే ఉందో దాన్ని లేపేశారనమాట. దాంట్లో వాడి ఫ్యామిలీ వాళ్ళు చచ్చిపోయారు. అప్పుడు పెద్ద హంగామా చేశాడు. నేను ఖచ్చితంగా పగ తీర్చుకుంటానని చెప్పి. వాడి ఫ్యామిలీ మెంబర్స్ చచ్చిపోతే ఆ అంత్యక్రియలు చేయడానికి మన పాకిస్తాన్ హెడ్‌లందరూ ఎళ్లారు. అండ్ రీసెంట్‌లీ అంటే ఈ ఆడియో ఈ మధ్యన అంటే లాస్ట్ 2 డేస్ నుంచి భలే వైరల్ అవుతుంది. సో, అది జరిగిన కొద్ది గంటలకి మన బోర్డర్‌లో ఏదైతే ఉందో అంటే మన కశ్మీర్‌లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనుకుంటారు గానీ అది మన కాశ్మీరే. అలానే చెప్పుకుందాం. పీఓకే అని అనొద్దు. సో, దానివల్లే మన కాన్ఫిడెన్స్ పోతుంది ఫస్ట్. సో, మన కాశ్మీర్‌లో వాళ్ళ డ్రోన్స్ వచ్చాయన్నమాట. సో, దాన్ని మన వాళ్ళు ఎలాగోలా న్యూట్రలైజ్ చేశారు గానీ, కానీ ఈ థ్రెట్ ఏదైతే ఉందో నా దగ్గర ఉండేవాళ్ళు కార్ల కోసం గానీ, ఐఫోన్‌ల కోసం గానీ, యూరోప్ వీసా కోసం గానీ, లేకపోతే ధనం గావాలి, నాకు మంచి మోటార్ సైకిల్ గావాలి, దానికోసం దీనికోసం వెనకబడేవాళ్ళు కాదు. నేను దేవుడి దగ్గరికెళ్ళిపోవాలి, అల్లా దగ్గరికెళ్ళిపోవాలని చెప్పుకుంటూ తిరిగే పిల్లలంట. వీళ్ళ దగ్గర 100 మంది కాదంట, 300 మంది కాదంట, 500 మంది కాదంట, 1000 మంది కాదంట. ఎంతమంది ఉన్నారో చెప్తే వరల్డ్ మీడియా ఎరప్ట్ అవుతదంట. అంతమంది సూసైడ్ బాంబర్స్‌ని వీడు ఇండియా మీద ప్రయోగిద్దాం అనుకుంటున్నాడు. ఇట్లాంటి పిచ్చి కుక్క. అది అవ్వని పని. ఒకవేళ ఇండియా మీద ఇలాంటి పిచ్చి అటాక్ జరిగితే ఎలా ఉంటదో వాడికి తెలుసు. పాకిస్తాన్‌కి తెలుసు. ఇప్పటికి అడుక్కు తినే స్టేజ్‌లో ఉంది పాకిస్తాన్. ఆ తర్వాత ఇంకా దిగజారిపోద్ది. ఇంకా తర్వాత యూఎస్ వచ్చినా, లేకపోతే నీ బెస్ట్ ఫ్రెండ్ చైనా వచ్చినా పాకిస్తాన్ ఏం చేయలేదు. కానీ ఇండియాకి ఇప్పటికి అగెయిన్స్ట్‌గా ఉండేది. ఇండియా బిగ్గెస్ట్ ఎనిమీ. ఇండియాలో ఉంటున్న పాకిస్తానీ సపోర్టర్స్. ఇండియాలో ఉంటున్న యాంటీ నేషనల్స్. ఇండియాలోనే ఉంటూ ఇండియాని నాశనం చేద్దాం అనుకున్న ప్రతి ఎదవ. అటు హైదరాబాద్‌లో అవ్వచ్చు, ఇటు కేరళలో అవ్వచ్చు, పక్కన వెస్ట్ బెంగాల్‌లో అవ్వచ్చు, పైన కాశ్మీర్‌లో అవ్వచ్చు. ఇండియా మొత్తం యూనిఫైడ్‌గా ఉంటే మనల్ని ఎవరు చేయలేరు. వీళ్ళు ఇండియాలో ఉండే పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి బాగా బ్రెయిన్ వాష్ చేసి, నువ్వు గోడ దగ్గరికెళ్ళాలంటే నీకు ఇదొక్కటే దిక్కు, అక్కడికెళ్ళు బ్యాగేసుకొని పేలిపో అని బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. మన కంట్రీ మీదకి మన పిల్లల్ని ప్రయోగిస్తున్నారు. అండ్ ఏమన్నా అంటే అక్కడ ప్రతి స్కూల్‌లో చిన్న పిల్లలకి ఇండియాని నాశనం చేయాలి, మన దేశాన్ని బాగుపరచడం కంటే ఇండియాని నాశనం చేయాలనే ప్లాన్‌లోనే ఎక్కువ ఉంటారు వాళ్ళు పాకిస్తానీ వాళ్ళు. సో, అలా అని చెప్పి వాళ్ళందరిని చంపమని కాదు. ఇలాంటి బుర్రంతా ఉగ్రవాదంతో నింపుకున్న ఎదవల్ని దొరికినప్పుడే వదిలేసాం మనం. అలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ చేయకూడదు ఇంకోసారి. ఇలాంటి ఈ పిచ్చి కుక్క దొరికితే దొరికిన వెంటనే చంపేయాలి అనేది చాలా మంది అనుకుంటారు గానీ అది ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే వాడు చచ్చిపోయిన వెంటనే అల్లర్లు జరుగుతాయి. మన వాళ్ళే ఇది అసలు పాకిస్తాన్ ఫ్లాగ్ బెంగుళూరులో ఎక్కడో పెడితే రోడ్డు మీద తొక్కుకుంటూ ఎళ్ళాలి పాకిస్తాన్‌కి అగెయిన్స్ట్ గాని, కొంతమంది అంటే ఒక ఆవిడొచ్చి దాన్ని తీసేసిందనమాట. సో, ఏమన్నా అంటే దాంట్లో మా రిలీజియన్ సింబల్ ఉంది. మూన్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ఇస్లాం. దాంట్లో మా స్టార్ ఉంది. మాకు సంబంధించిన మా రిలీజియన్‌కి సంబంధించింది ఉంది అంటారు. యాహ్! వాళ్ళ బిలీఫ్స్ వాళ్ళవి. కానీ అదొక పాకిస్తానీ ఫ్లాగ్. అది రిలీజియన్‌ని రిప్రజెంట్ చేయట్లేదు. ఒక కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఇండియానే ఫస్ట్ ఉండాలి ఇండియాలో పుట్టినోళ్ళందరికీ. లేదు మాకు ఇండియా ఇష్టం లేదు, పాకిస్తానే ఇష్టం అంటే ప్లీజ్ వెళ్ళిపోండి. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసేవాళ్ళు ఇండియాకి అవసరం లేదు.
ఈ చెప్పే ధైర్యం మన లీడర్స్‌కి ఉందో లేదో తెలీదు గానీ, కనీసం నాలాగా యూట్యూబ్‌లోకి వచ్చి మాట్లాడే వాళ్ళకి చిన్న ధైర్యం అనేది ఉంటది. కానీ 2026 మాత్రం చాలా టెర్రర్ ఇదితో స్టార్ట్ అయిందనమాట. అంటే యూఎస్ఏ వెనిజులాలోకెళ్ళడం, లేకపోతే రష్యా యూఎస్ఏ వార్ అవ్వచ్చు అని అనడం, యూఎస్ఏ రష్యన్ ట్యాంకర్‌ని ఆక్యుపై చేయడం. రీసెంట్‌గా డూమ్స్‌డే ప్లేన్ అనేది ఒకటి దర్శనం ఇచ్చింది యూఎస్ఏది. సో, ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ వరల్డ్ వార్. అండ్ మళ్ళీ ఇండియా, పాకిస్తాన్ గొడవలు. తొందరలో చైనా, తైవాన్ ఇది గూడా జరగొచ్చు. హూ నోస్ 2026 గోనా బి ఎ వెరీ బిగ్ ఇయర్ ఫర్ ఎవ్రీవన్. చాలా దరిద్రంగా అవుతది ఈ 26. కానీ ఇప్పటికి ఈ మసూద్ అజర్ అనే కుక్కలకి సపోర్ట్ చేస్తున్న నా ఇండియన్స్‌కి ఒకటే చెప్తాను. వరల్డ్‌లో ప్రతి కంట్రీ రిలీజియన్ కోసం పనిచేస్తుంది. కానీ ఇండియా ఒకటే మనుషుల కోసం పనిచేస్తుంది. అందుకే ఇలాంటి పిచ్చి కుక్కలు దొరికినా చంపేయకుండా హాస్టేజెస్‌ని అడ్డు పెట్టుకొని వాడిని వదిలేయమంటున్నారు. మనం కూడా తొక్కలోది ఒక్క టెర్రరిస్ట్‌తో పోతే పోయిందిలే. మనోళ్ళు కూడా మనోళ్ళని కాపాడుకుంటున్నాం. ఏం బాధ లేదు. మసూద్ అజర్‌కి కావాల్సింది తిరిగిచ్చేస్తారు మనోళ్ళు. ఇండియా ఇప్పుడు ఎవరికీ తలొంచేది లేదు. అది ట్రంప్‌కి వినపడేలా చెప్పాడు మోడీ మన అసెంబ్లీలో, పార్లమెంట్ అసెంబ్లీలో. ఏ లీడర్ ఇండియాని ప్రెషర్ చేయలేదు. ఒక్క కాల్ కూడా రాలేదు ఆపరేషన్ సింధూర్ ఆపమని అని చెప్పేసాడు నిక్కచ్చిగా. ట్రంప్ పేరు ఎత్తడం, ఎత్తకపోవడం సెకండరీ. ఎందుకంటే దానివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సొస్తది గానీ, బట్ చాలా గట్టిగా మోడీ గారు ప్రపంచానికి వినిపించేటట్టు చెప్పారు. నో అదర్ లీడర్ ఇన్ ద వరల్డ్ హావ్ అప్రోచ్డ్ ఇండియా టు స్టాప్ ఆపరేషన్ సింధూర్ అని. అండ్ దట్స్ ఇట్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంట్రా ఈడు సడన్‌గా సీరియస్ టాపిక్స్ చేస్తున్నాడు, సడన్‌గా కామెడీ వీడియోలు చేస్తున్నాడు, సడన్‌గా రియాక్షన్ అంటాడు అనుకోకండి. ఇది నా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకున్న ఛానల్ అనమాట. ఏదనిపిస్తే అది వాగేస్తా ఉంటాను ఆ వీడియో ముందుకొచ్చేసి. ఐ థింక్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ. మనం అంచెలంచెలుగా ఎదుగుదాం. విల్ గ్రో. దేర్ ఈస్ అ లాంగ్ వే టు గో. చాలా ఉంది. చాలా ఎత్తులు ఎదగాలి. చాలా చూడాలి లైఫ్‌లో. అండ్ ఈ జర్నీలో మీరంతా నాకు తోడుగా ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా ఉంటాను అంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఖచ్చితంగా హైప్ చేయడం మర్చిపోద్దు వీడియోని. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ హర్ష సైనింగ్ ఆఫ్.